క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నాలుగవదిగా మనం స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుడే మన యొద్దకు దిగి వస్తాడని దేవుడి వాక్యం సెలవిస్తుంది. స్తుతిస్తున్నప్పుడు స్తుతుల మధ్యలోకి ఆయన దిగి వస్తాడంట. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామాన ఏకీభవిస్తుంటారో వారి మధ్యలోకి ఆయన దిగి వచ్చే దేవుడిగా ఉంటున్నాడు. స్తుతుల మధ్యలో ఆయన నివసిస్తున్నాడు. ఇశ్రాయేలీల స్తోత్రముల మీద ఆయన సింహాసనాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా వేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, అందుకే మనం స్తుతిస్తున్నప్పుడు నాలుగో కార్యం ఏంటంటే దేవుని సింహాసనమే మన యొద్దకు దిగి వచ్చింది. దేవుడే దిగి వస్తాడు. యేసయ్య నివాసం ఎక్కడ అంటే ప్రియమైన వాళ్ళారా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన సన్నిధిలో కూర్చుని ప్రియమైన స్తుతిస్తుంటారు, ఏకీభవిస్తుంటారు, ప్రార్థిస్తుంటారు, వారితో ఉండడానికి ఇష్టపడే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మనం అంటే చాలా ఇష్టం ఆయనకి. మనతో సహవాసం చేయడం అంటే చాలా ఇష్టం. మనతో ఉండటం అంటే ఆయనకి ఇష్టం. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నా మందిరాన్ని మీ మధ్య నేను కట్టేదని, నా మందిరం ఇదిగో మీ మధ్యలో ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆయనను స్తుతిస్తున్నప్పుడు ఆయనే మన మధ్యలోకి దిగి వచ్చి ఆయన సింహాసనం మన మధ్యలో ఉంటుంది. ఆ